నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆర్మీ కీలక సమావేశం నిర్వహించిందనమాట. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్న పరిస్థితులపైన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు కువైట్ ఆర్మీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏజెంట్ మేజర్ జనరల్ అబ్దుల్ వాహబ్ ఆల్ వహీబ్ గారు మరియు ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ జిల్ ఆల్ శ్రేయాన్ గారితో సమావేశం అవడం జరిగింది. ఇరుపక్షాలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు సైనిక జనరల్ స్టాఫ్ మధ్య సహకారం, సమన్వయ మార్గాలపై చర్చించి ఉమ్మడి ఆసక్తిపైన పలు అంశాలను చర్చించారు. భద్రతా వ్యవస్థకు మద్దతు ఇవ్వాలని, సంసిద్ధత స్థాయిని పెంచాలని, కువైట్ దేశంలో భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి దోహదపడే విధంగా సైనిక మరియు భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం పైన ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం భద్రతా సవాళ్లకు అనుగుణంగా ముందుకు సాగడానికి, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సమన్వయం, సహకారాన్ని కొనసాగించడం, ఉమ్మడి ప్రయత్నాలను ముమ్మరం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ సైన్యం కానీ, కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంటే కువైట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్య సమన్వయం అవసరమని చెప్పేసి, ఇద్దరు సహకారంగా ఒకరికొకరు సహకరించుకుంటే కువైట్ దేశం యొక్క రక్షణ భద్రత విషయంలో విజయం సాధించవచ్చని చెప్పేసి, ఇప్పటి వరకు అటువంటి సహకారం, సమన్వయం వల్లే ఇరాన్ దాడులు చేసినా సరే కానీ కువైట్ లోపల ఉంటూ పోలీసులు రక్షణ కల్పిస్తూ ఉంటే, కువైట్ సరిహద్దుల్లో ఉంటూ కువైట్ సైన్యం కువైట్ దేశాన్ని కాపాడిందన్నమాట. వీళ్ళిద్దరికీ కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా భద్రతా సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి కీలక సమావేశం నిర్వహించి దీనిపైన ఇరు పక్షాలు మనం చూసుకుంటే కానీ ఒక అవగాహనకైతే రావడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.